హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలిగా ఏ దేశానికి చెందిన నాడియా కాల్వినో నియమితులయ్యారు? ఆప్షన్స్: ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఆన్సర్ స్పెయిన్. 2024 బీచ్ గేమ్స్ డయ్యూలో జరిగాయి. ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు. ఆన్సర్ మధ్యప్రదేశ్. భారత జీడిపి వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది? ఆప్షన్స్: 8.2%, 6.4%, 7.3%, 9.3%. ఆన్సర్ 6.4%. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ రాజీవ్ గాబా. కింది వాటిలో సరైంది తెలపండి. అటల్ సేతు, అటల్ బిహారీ వాజ్పేయి శౌరి నావా శవ అటల్ సేతును మోదీ 2024 జనవరి 12న ప్రారంభించారు. ఈ అటల్ సేతు రోడ్డు బ్రిడ్జి మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. భారతదేశంలో అతి పొడవైన వంతెన, భారతదేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన, ప్రపంచంలో అతి పొడవైన సముద్రపు వంతెన. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఏ, బి, సి, డి మాత్రమే సరైనవి. టాప్ 10 పోలీస్ స్టేషన్ 2023లో ఏ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్స్: రాజేంద్రనగర్ తెలంగాణ, ఆదోని రూరల్ ఆంధ్రప్రదేశ్, కుదేరు కర్ణాటక, సెరంపూర్ పశ్చిమ బెంగాల్. ఆన్సర్ రాజేంద్రనగర్ తెలంగాణ. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం కింది వాటిలో సరైంది తెలపండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరైందేదో సరికానిదేదో ఇలా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి అడుగుతున్నాడు. ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు తరోగా చదవండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం కింది వాటిలో సరైంది తెలపండి. 2022-23 అంచనాల ప్రకారం ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం బీహార్, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. 2022-23 అంచనాల ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం గోవా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. పేదరికం జనాభా అత్యధికంగా తగ్గిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2022-23లో దేశంలో పేదరికం 11.28%. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. ఏ రాష్ట్రంలో బాలాసోర్ రైల్వే స్టేషన్ను ఇటీవల బాలేశ్వర్గా మార్చారు? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఒడిస్సా. కింది వాటిలో సరైంది తెలపండి. అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా బాలరాముడి విగ్రహం రూపొందించిన వారు అరుణ్ యోగిరాజ్ కర్ణాటక. 5 ఏళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. కృష్ణశిల నుంచి ఈ విగ్రహాన్ని చెక్కారు. బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. కింది వాటిలో సరైంది తెలపండి. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించారు. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహం ఉంది. మొత్తం ఎత్తు 206 అడుగులు. ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో విగ్రహాన్ని నిర్మించారు.
తుది రూపును కృష్ణా జిల్లా శిల్పి ప్రసాద్ చేశారు. ఈ విగ్రహానికి 404 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నాటో సభ్య దేశాల అత్యున్నత సైనికాధికారుల భేటీ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ప్యారిస్, బెర్లిన్, బ్రసెల్స్, రోమ్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే బ్రసెల్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. లెట్ అవర్ హార్న్ బిల్స్ రిమైన్ అనే నేపథ్యంతో 9వ ఎడిషన్ పక్కే ఫాగా ఇంటర్నేషనల్ హార్న్ బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్: నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. ఆన్సర్: అరుణాచల్ ప్రదేశ్. 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్: యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్. తమిళనాడులో జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏది? ఆన్సర్: వీరమాంగై. కింది వాటిలో సరైంది తెలపండి. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించారు. జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికా దళాల సీ డ్రాగన్ విన్యాసాలు అమెరికాలోని గువాయి వేదికగా నిర్వహించాయి. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఏ దేశ నూతన అధ్యక్షుడిగా తైచింగ్ తే ఎన్నికయ్యారు? ఆన్సర్: తైవాన్. ఇటీవల 238.62 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ఆన్సర్: మైక్రోసాఫ్ట్. 1975 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పోలీస్ మార్చ్ ఫాస్ట్ బృందానికి కిరణ్ బేడి నేతృత్వం వహించారు. 48 ఏళ్ల తరువాత అలాంటి అవకాశం పొందిన మహిళ ఎవరు? ఆన్సర్: శ్వేతా సుగతన్. ఏ దేశానికి చెందిన జారా అనే 4 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది? ఆప్షన్స్: ఫ్రాన్స్, చైనా, నేపాల్, చెక్ రిపబ్లిక్. ఆన్సర్: చెక్ రిపబ్లిక్. జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీ SACIN నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ఇటీవల మోదీ 2024 జనవరి 16న ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: పాలసముద్రం సత్యసాయి జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా, నంద్యాల జిల్లా, కడియం తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే పాలసముద్రం సత్యసాయి జిల్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. 2023లో తమ దేశ జనాభా ఎన్ని లక్షలు తగ్గినట్లు ఇటీవల చైనా వెల్లడించింది? ఆన్సర్: 20.8 లక్షలు. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ పుస్తక రచయిత ఎవరు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, MJ అక్బర్, నితిన్ గుప్తా. ఆన్సర్: MJ అక్బర్. ఏ దేశ నూతన రాజుగా ఫ్రెడరిక్ 10 ఇటీవల నియమితులయ్యారు? ఆప్షన్స్: డెన్మార్క్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ. ఆన్సర్: డెన్మార్క్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుకు సంబంధించి సరైనవి తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. కింది వాటిలో సరైనది తెలపండి. కోరల్ స్నేక్ అనే కొత్త రకం పామును ఇటీవల మిజోరాంలో గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు హర్ ఘర్ మౌసం పేరిట కొత్త యాప్ను వాతావరణ శాఖ తీసుకొచ్చింది. దేశంలో పాము కాటుతో సంభవిస్తున్న మరణాలను 2030కి సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు వరుసగా తెలపండి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, ఒమన్ రియాల్, జోర్డాన్ దినార్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.